ఇక చనిపోయిన మహిళ బంగారు కమ్మలు మాయమైపోయాయి అన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఈ పని చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల ఆసుపత్రిలో ఉదయం అనారోగ్యంతో బాలవ మృతి చెందింది. శవాన్ని ఇంటికి తీసుకెళ్లాక చెవి కమ్మలు లేవు అని గుర్తించారు బంధువులు. క్రిటికల్ కేర్ యూనిట్ లో సిబ్బందే బంగారు చెవి కమ్మలు తీసేశారు అంటున్నారు బంధువులు. బాధ్యులెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదు చేశారు. సిస్టమ్ ఉంటే కూడా మనిషి కొంచెం దావులు ఉంటాడు కావచ్చు, భయం అనేది ఉంటుంది. సిస్టమ్ ఉందని ఏది లేదంటే సిస్టమ్ ఉంటుంది. అదే మరి ఎట్లా పోతుంది అంత ఎట్లా పోతుంది ఇది అంటే మనం చెప్తున్నాను. ఆయననే ఇది ఎవ్వరు ప్రజలు ఆయననే అనుకోవాలి రాలే, ఆయననే ఇది ఎవ్వరు రాలే. ఇందులో ఆయననే ఉన్నాడు, ఆయననే జరిగిండు, ఆయననే పట్టిండు, ఆయన అండే పెట్టిండు. డౌట్ ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు కాక నేను మాత్రం బడ్జెట్ నువ్వే గుండ్లు ఉన్నాయా లేదా చూసుకో. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన బాలవ్వ దగ్గు ఆయాసంతో బాధపడుతూ ఉండడంతో బుధవారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న క్రిటికల్ కేర్లో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలవ్వ ఈ రోజు ఉదయం మృతి చెందింది. ప్రొసీజర్ పూర్తయ్యాక డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా చెవి కమ్మలు లేనట్టుగా గుర్తించారు. దీనిపై ఆసుపత్రి సూపర్వైజర్ ని నిలదీశారు. వాళ్ల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో చివరకు పోలీస్ కేసు పెట్టారు. అనుకున్నాకనే పొద్దున ఇక సరిపోయింది అనగానే మళ్ళీ లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాకనే అవన్నీ తీసేసి మొత్తం ప్యాక్ చేసి తీసుకుపోయే ముందు ఆ చనిపోయే మెడల గుండ్లు ఉన్నాయా లేదా చూసుకో అన్నాడు. గుండ్లు మాత్రం ఉన్నాయని అన్నం మా ఏడుపుల మీద తీసుకొని పోయి ఇంటికి పోయి చూసే వరకు ఈ కమ్మలు తీసినట్టున్నాయి, లేవు కమ్మలు లేవని మళ్ళీ శవం ఇడిచిపెట్టి వదిలేసి వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వచ్చినాం. వచ్చి ఇక్కడ అడిగితే నేను తీయలేదు అని అంటున్నాడు. ఖచ్చితంగా నాకైతే 100% ఆయన తీసినట్టు ఆయనే తప్ప లేరని నా డౌట్ అంతే.